పిఠాపురం మండలం రాపర్తి ఊరు చెరువులో మట్టి త్రవ్వకాలకు అనుమతులు కొనసాగించి 3000 ఎకరాల ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తొలగించాలని రాపర్తి గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వాన్ని కోరారు. పిఠాపురం మండలం రాపర్తిలో ఉన్న ఊర చెరువు అభివృద్ధి నిమిత్తం పొడికతీత మట్టి తొలగింపు పనులు జరుగుతుండగా వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ పలువురు నాయకులతో కలిసి ఇది అక్రమ మట్టి తవ్వకాలంటూ నిలుపుదలకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాపర్తి గ్రామానికి చెందిన రైతులు జనసేన, టీడీపీ, వైసీపీకి చెందిన నాయకులు కలిసి పాడా కార్యాలయంలో పాడా పీడీ శివరాం ప్రసాద్ ను కలిశారు. ఎవరి స్వార్థ రాజకీయాల కోసమో చెరువులో మట్టి తవ్వకాలు నిలిపివేస్తే రైతులకు కలిగే ఇబ్బందులను వివరించారు. మట్టి తవ్వకాలు జరిపి రైతులకు ఉచితంగా అందించాలని పీడీకి వినతి పత్రం అందజేశారు. అలాగే ఇసుక బట్టీలకు చెందిన యజమానులు కూడా పాడా పీడీని కలిసి రాపర్తి చెరువులో మట్టిని ఇసుక బట్టీలకు కూడా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎంతో ఉదార స్వభావంతో రైతులకు ఇటుక బట్టీలకు మట్టిని అందిస్తూ ఉంటే చూసి వార్వలేక పలువురు నేతలు లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని పాడాపీడికి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కురుమల రాంబాబు, జనసేన పార్టీ నాయకులు మాదేపల్లి శ్రీనివాస్, పత్తని యస్సు, కొత్తపల్లి బుజ్జి, వైసీపీ నాయకులు కన్నేడి సత్యబాబు, టీడీపీ నాయకులు దువ్వ సత్యనారాయణ, పెద్ద ఎత్తున రైతులు, ఇటుక బట్టి యజమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎందుకంటే స్పందించే హృదయం ఇక్కడ ఉంది, ముందు గమనించాలి. ఒకటి ఇక్కడ ఏదొచ్చినా కానీ ఫస్ట్ ఆయన స్పందిస్తాడు, దానికి పరిష్కార మార్గం కనుగొంటారు. కాబట్టి ఇక్కడ ఏదొచ్చినా కానీ భూతత్వంలో పెట్టి మరీ చూపిస్తున్నారు. అందులో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మా నాయకులు కూడా నేను నిందిస్తున్నా. మా నాయకులు ఏమి ఇద్దరు కాదు, గతంలో అందరూ వ్యాపారాలు చేశారు, అప్పుడు ఎవరికీ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరైతే వేలెత్తి చూపిస్తున్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసినట్టే, మట్టి వ్యాపారాలు. కానీ ఇప్పుడు ఫ్రీగా ఇచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఫ్రీగా ఇస్తున్నారు. ఆయన పేరు ప్రఖ్యాతులు ఎక్కడ పెరిగిపోతాయో, జనాలను ఎక్కడ ఆకట్టుకుని అందులో స్థిరపడిపోతాడో ఆ అవకాశం ఆయనకి ఇవ్వకూడదు అనేటువంటి ఒక దురుద్దేశంతో మా నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులు అందరూ ఏకమై చేస్తున్న కుట్రగానే మేము భావిస్తున్నాం. దయచేసి రైతులు దృష్టిలో పెట్టుకోండి. రైతులకి మేలు చేసే విధంగా ఎక్కడ నష్టం కలిగించాం, ఆ తీసిన పూడికి మా బట్టీనికి ముడిసరిగ్గా ఇవ్వండి. మమ్మల్ని మా వ్యాపారాన్ని కాపాడండి, మా కుటుంబాన్ని పోషించుకునే మార్గం మాకు చూపించాలని చెప్పి వేడుకుంటున్నాం. సుమారుగా 4 కిలోమీటర్లు రోడ్డు వేసారండి. అంటే రోడ్డు ఆల్రెడీ మేము వేసుకున్న గ్రావెల్ వేసారు. సుమారుగా చుట్టూ గొట్టు కూడా చాలా బలపెట్టారండి. బలపెట్టమని కూడా మేము కోరాం, అలాగే చేస్తున్నారండి. అలాగే నిన్న మా ఇన్ఛార్జ్ గారు నన్ను అడగడం జరిగిందండి వైసీపీ తరఫున. కానీ అది రైతుల నుంచి అందరికీ ఇష్టమని నేను చెప్పడం జరిగిందండి. చెప్పినా మరి స్థానికేతలు కొంతమంది లేనిపోని కబుర్లు ఏదో చెప్తే మరి వెనకో మా చెరువు దగ్గర రావడం జరిగింది. కానీ ఊళ్ళ నుంచి మా గ్రామం నుంచి ఒక్కలా కూడా దాన్ని తప్పని ఎవరో ఆవిడ ఎరిగిన ఖండించడం మాత్రం జరగలేదండి. మా ఊరు మటుకు మాత్రం మేము ఐకమత్యంగా 3 పార్టీలు కలిసే చేసుకుంటున్నాం. అయితే ఆవిడ తెలిసేది స్థానికేతలు కొంతమంది కూడా వచ్చారండి. ఊరజరం అనేది 60 ఎకరాలు, సుమారు 60 ఎకరాలుగా ఉంటుందండి. దాన్ని పూరికి తీసి చుట్టూ గొట్టు సరి చేయమని మేము పంచాయతీ తరఫున తీర్మానం పెట్టించాను ఇరిగేషన్ వారికి. అలాగా ఆయన విధంగా అనుకున్న రీతిలోనే పర్మిషన్ ఇచ్చి తవ్వడం మొదలు పెట్టారండి. గొట్లు కూడా వేస్తున్నారండి. 3 పక్కల అయిపోయింది, ఒక పక్క వేయడం జరుగుతుంది. అలాగే దాదాపుగా 3 కిలోమీటర్ల దగ్గరగా రోడ్డు వేసారండి, మెట్ల రోడ్డు వేసారండి. దాన్ని మరింత నీరు పట్టిలా తవ్వి చుట్టూ గొట్లు బలపరచమని కోరుకున్నాం. మట్టి ఎవరికి వెళ్తుందో ఎలా వెళ్తుందో మాకు తెలియదు సార్. దాని గురించి మాకు మంచిగా నీరు పట్టేలాగా చేయమని మేము కోరుకున్నాం.